హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం సనాతన ధర్మం ప్లస్ బొట్టు అనేసి కాన్సెప్ట్ మీద మాట్లాడుకున్నాం కదా. సో కొందరికి ఒక డౌట్ ఉంటుంది, అసలు బొట్టు పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు పెట్టుకోవాలనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో దాని క్లారిఫికేషన్ కోసం, ఆ డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి, పూర్తి వీడియో. మొత్తం మీద నేను చెబుతున్నాను, మనం హిందువులమైతే ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఏదో ఒక బొట్టు పాలభాగంలో ధరించి తీరాలి, ఇక సందేహం లేదు. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందమ్మా, సైన్స్ కూడా నిరూపించిన విషయం ఇది. ఈ భూమధ్యంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం అంటే కమాండింగ్ సెంటర్. ఈ మొత్తం ఆజ్ఞా కేంద్రం అన్ని నరాలకి కుదురు. సుషుమ్నా నాడి సరిగ్గా మూలాధార చక్రం దగ్గర బయలుదేరింది, పైకి వెళ్ళి ముక్కు మధ్యలోంచి వెళ్ళి ఇక్కడ చేరుకుంటుంది, అక్కడ ఆగిపోతుంది. ఆ సుషుమ్నా నాడి అమ్మవారిని దర్శించడానికి ఒక ప్రధానమైన కేంద్రం. ఆ కేంద్రం ఎరుపు రంగులో ఉంటుంది, అందుకని మనం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంత శాస్త్రీయమైన మతం హిందూ మతం అంటే సామాన్యమైన విషయంగా